రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు సువార్త చేస్తున్నప్పుడు ఆయన మరి అక్కడ ఉన్నటువంటి సంఘము ఆయనతో కూడా అనేక మంది మరి దేవుని గూర్చినటువంటి మాటలు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రతి స్థలములో కూడా దేవుడు వారికి ఏమనుగ్రహిస్తున్నాడంటే విజయాన్ని ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయన దేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ప్రతి స్థలంలో కూడా పౌలు గారు వారి యొక్క సంఘము బృందము కూడా ఎలా ఉన్నారు అంటే మరి దేవుడిని గూర్చినటువంటి జ్ఞానము, యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి జ్ఞానమును అనేక మందికి మరి తెలియచేస్తున్నటువంటి వారు ఉన్నారు. అది అనేక మందికి ఎలా అనిపిస్తుంది అంటే పరిమళ సువాసనగా అనిపిస్తుంది. హల్లెలూయా. మరి వీరు ఒక సువాసనగా వారికి అనిపిస్తున్నారు. సువాసన అందరికీ కూడా ఇష్టంగా ఉంటుంది కదండి. మరి ఇక్కడ క్రీస్తు గూర్చినటువంటి జ్ఞానము సువాసనగా అక్కడ వెదజల్లుతూ ఉంది. మరి మనము కూడా మరి ప్రతి స్థలములో కూడా దేవుని గూర్చినటువంటి సువార్తను చేసేటువంటి వారం ఉండాలి. అది ఇతరులకి మరి బాధ పెట్టేదిగా కాదు, కానీ ఒక సువాసన, ఒక పరిమళ సువాసనగా మరి మనము వాక్యాన్ని బోధించేటువంటి వారము ఉండాలి. యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి జ్ఞానమును మనం బోధించేటువంటి వారము ఉండాలి. ఆయన మరణ పునరుద్ధానములు మరి మనము ఇతరులకు బోధించేటువంటి వారము ఉండాలి. అది మన శక్తి చేత వలనైతే కాదు, కానీ మనము దేవుని పైన ఆధారపడినప్పుడు ఆయన తన యొక్క జ్ఞానము చేత, తన యొక్క వాక్కు చేత మనల్ని నడిపినప్పుడు అది ఇతరులకు సువాసనగా మార్చబడుతుంది. అది ఇతరులకు అంగీకార యోగ్యముగా మార్చబడుతుంటుంది. ఆయన మనకు మరి విజయాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. తన బిడ్డలను మరి ఆయన ఓడిపోనిచ్చేటువంటి దేవుడు ఏమాత్రం కూడా కాదు. ప్రతి సమయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉంటూ మనకు ఆయన విజయాన్ని ఇచ్చి తన వాక్కును మరి అనేకులకు ఆయన తెలియజేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏది చేసినాను పరిపూర్ణముగా దేవుని పైన ఆధారపడితే మన నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా ఆయన దీవించి ఈ మాట ద్వారా అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మన మాటని గొప్ప సువాసనగా, మన జీవితాలనే గొప్ప పరిమళ వాసనగా ఆయన చేసి అనేక మందిని ఆయన ఆకర్షించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు. కాబట్టి మనము ఆయన గూర్చినటువంటి జ్ఞానమును చెప్పడానికి ఇష్టపడేటువంటి వారము ఉండాలి. ఆయన్ను గూర్చినటువంటి ఆ యొక్క సిలువను గూర్చినటువంటి జ్ఞానము, ఆయన యొక్క రక్తమును గూర్చినటువంటి జ్ఞానము, ఆయన ప్రాణ త్యాగమును గూర్చినటువంటి ఆ యొక్క జ్ఞానమును మనం ప్రకటించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటే మరి ఆయన ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇచ్చి మనం వెళ్ళేటువంటి ప్రతి స్థలంలో కూడా ఆయనకు మహిమ తెచ్చుకునేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ మీకు వందనాలు. ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా మీరు మాకు నా తండ్రి యేసయ్యా విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడు. మేము మీ పైన ఆధారపడినప్పుడు అయా మీ జ్ఞానంను గూర్చి మేము ప్రకటించినప్పుడు ప్రభువా మీరు మమ్మల్ని పరిమళ వాసన గురించి నడిపించగల సమర్థుడు నా తండ్రి మీకు వందనాలు. దానికి మేము మీ పైన ఆధారపడేటువంటి వారముగా ప్రభువా నా తండ్రి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ముందుకు కొనసాగుట మా అందరికీ నేర్పించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందుంటున్నాం మా ప్రేపర్లకు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.